గుట్టల కొద్దీ నోట్ల కట్టలు, వెతికిన కొద్దీ బయటపడుతున్న అక్రమాస్తుల చిట్టాలు. ఇది విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎరుగు అంబేద్కర్ ఇంట్లో సిచ్యువేషన్. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు అక్రమంగా వెనకేసుకున్న అంబేద్కర్ ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇబ్రహీంబాగ్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎరుగు అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. విద్యుత్ శాఖలో కీలకమైన పదవిలో ఉండి లంచాల కోసం వేధిస్తున్నారంటూ బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు 12 బృందాలతో కొత్తగూడలోని అంబేద్కర్ నివాసంతో పాటు గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలోని అంబేద్కర్ ఇంటిలో సోదాలు చేశారు. ఆయన బంధువులు, స్నేహితులలో మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగాయి. కొత్తగూడెంలోని ఎరుగు అంబేద్కర్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలోని బృందం సోదాలు కొనసాగించింది. 100 కోట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయి. బంగారు ఆభరణాలు కూడా లభ్యం కావడంతో గోల్డ్ అప్రైజర్ను పిలిపించి బంగారం విలువను లెక్కగట్టారు. ఇదే సమయంలో అంబేద్కర్ ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. ఏడీఈకు గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో 5 అంతస్తుల భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే భవనంలోని 5వ అంతస్తులో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని పనులు చక్కదిద్దేవాడని తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఇంటితో పాటు కొత్తగూడలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, సూర్యాపేటలో 10 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్, నర్కుడలో 1000 యార్డ్స్ ఫార్మ్ ల్యాండ్ తో పాటు మరికొన్ని చోట్ల ప్లాట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈయన ఉన్న హోదాలో కొన్ని పర్మిషన్స్ ఇవ్వడము, ప్లస్ కొన్ని పర్మిషన్స్ ఇచ్చే దాంట్లో కొంచెం డీవియేషన్స్ అట్లాంటివన్నీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలో భాగంగా మేము ఇతని పైన నిఘా వేయడం జరిగింది. నిఘా వేసినప్పుడు అతను చాలా వరకు డబ్బులు వెనకేసుకున్నాడు అని చెప్పేసి తెలిసిందండి. ఈ సోదాల్లో భాగంగా మాకు నల్గొండలో ప్లస్ రంగారెడ్డి రేంజ్లో, తర్వాత హైదరాబాద్లో, తర్వాత మెదక్లో కూడా సోదాలు చేస్తున్నాము. ఈ సోదాల్లో భాగంగా మాకు దాదాపు ఒక 3 ప్లాట్స్, ఓపెన్ ప్లాట్లు, తర్వాత ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ఫామ్ ప్లాట్ నర్కోడాలో, ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ గచ్చిబౌలిలో, తర్వాత ఒక 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ పెన్పహాడ్ సూర్యాపేటలో, ఒక 3 BHK ఫ్లాట్ కొండాపూర్లో గుర్తించడం జరిగిందండి ప్రస్తుతం వరకు. సో ఇంకా దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉన్నది. అసిస్టెంట్ ఇంజనీర్గా విద్యుత్ శాఖలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎరుగు అంబేద్కర్ కొద్ది రోజుల క్రితమే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పదోన్నతి పొంది ఇబ్రహీంబాగ్లో పనిచేస్తున్నాడు. విద్యుత్ శాఖలో ఈ పాత్ర చాలా కీలకం. కొత్త కనెక్షన్లు ఇవ్వడం, కనెక్షన్ల అప్గ్రేడ్తో పాటు ఇతర విధులను అంబేద్కర్ నిర్వహిస్తున్నారు. తాను పనిచేసే ప్రాంతంలో హైరైస్ బిల్డింగ్లతో పాటు కమర్షియల్ బిల్డింగ్స్ పెద్ద ఎత్తున నిర్మితమవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కుమ్మక్కై అంబేద్కర్ వసూళ్లకు తెరలేపాడు. ఇతగాడి లంచగొండి వ్యవహారంపై పెద్ద ఎత్తున ఏసీబీకి ఫిర్యాదులందే. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలకు దిగి 100 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్ చేశారు.